వెల్కమ్ టు ధరణి టీవీ. ఈ రోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ప్రారంభోత్సవ మహోత్సవానికి ఈ రోజే పురుడు పోసుకుంటున్నటువంటి ఒక కొత్త అసోసియేషన్ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అతిథులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాను. ఒక అసోసియేషన్ ఏర్పడడానికి చాలా కారణాలు. వాటి నుండి ఆర్టిస్టుల సాధక బాధకాలు, ఒక షార్ట్ ఫిల్మ్ నిర్మించడానికి కావలసినటువంటి 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి కళాకారుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒక అసోసియేషన్ అనేది ఏర్పడితే ఆ అసోసియేషను వారిని హక్కున చేర్చుకొని వారి సంక్షేమానికి కృషి చేస్తుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ అసోసియేషన్లు ఏర్పడుతుంది. అయితే కరీంనగర్ షార్ట్ ఫిల్మ్ అడ్డా, కరీంనగర్ అనేది షార్ట్ ఫిల్మ్ అడ్డా. ఎందుకంటే కరీంనగర్ నుండి రోజుకు పదుల సంఖ్యలో చిన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ నుంచి చాలామంది కళాకారులు అదే కరీంనగర్ నుంచి ఒక అసోసియేషన్ పురుడు పోసుకోవడం అనేది చాలా సంతోషించాల్సినటువంటి విషయం. సరే, ఈ అసోసియేషన్ ఏం చేస్తుంది, ఎందుకు ఈ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసుకుంటున్నామంటే చాలామంది కళాకారులు కరీంనగర్ చుట్టుపక్కల జిల్లాలు కానీ ఉమ్మడి జిల్లాల నుంచి కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది కళాకారులు ఈ వృత్తిని చాలామంది పూర్తి ప్రొఫెషనల్గా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రవృత్తిగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రవృత్తిగా తీసుకున్న వాళ్ళకు మరో వృత్తి అనేది ఉంటుంది. వృత్తిగా స్వీకరించిన వారికి కృషి చేసేటువంటి ఒక ఉద్దేశంతో ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఏర్పాటుకు పునాది వేయడం జరిగింది. తర్వాత దీని గురించి అంటే ఈ అసోసియేషన్ ఏం చేస్తుంది, దీని ఆలోచనలు ఏంటి, ఇవన్నీ తర్వాత మనం చర్చించుకుంటాం. ముందు ఈ కార్యక్రమాన్ని, సభా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మడుపు శ్రీనివాసులు కోరుతున్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారి చేతుల మీదుగా మన అసోసియేషన్ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అందరి అతిథుల సమక్షంలో జరుపుకొని ఈ అసోసియేషన్ దినదిన ప్రవర్ధమానంగా ఇంతింతై వటుడింతై అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్టులందరినీ హక్కున చేర్చుకొని అందరి సంక్షేమం కోసం కృషి చేస్తూ ముందుకెళ్లాలని ఆశిస్తూ అతిథులందరూ దయచేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాను. మహిళలు నటీమణులు ఇక్కడ సహాయ సహకారాలు అందించవలసిందిగా కూర్చోండి. ఒకసారి క్యాన్ చేయండి. అంజనేయులు అక్కడ సైడ్ కూడా చూడండి సార్.
డివోషనల్ మ్యూజిక్ పెట్టేసి. భగవంతుడి పాట పాడుకుందాం. ఎందుకంటే దాక్షాయణి హిమవంత గిరిజా కుమారి హిమవంత గిరిజా కుమారి ఉమాకాత్యాయని గౌరీ దాక్షాయణి హిమవంత గిరిజా కుమారి హిమవంత గిరిజా కుమారి రమయ రసన పద కమల మధుపనిత అమరవదిత గజ కమల భవానే 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 ఓమా మన 20 ఏళ్ళ కింద 2000 సంవత్సరం నా తర్వాత ఇంకో పాట సక్కుబాయి సక్కుబాయి నువ్వే నాకు దిక్కుబాయి లుక్కులతో దిక్కులిచ్చే నాటకరిమైన సక్కుబాయి బస్సులో ఎక్కిన పోరి జన పర్షాన్ చెయ్యకే మారి ఇలా హైలైట్ పాట ఉదిత్ నారాయణ వాయుడు మనిషమ్మ సంగీతం దాని. ఇంకొక పాట రాశి స్పెషల్ సాంగ్ ఉంటుంది ఒకటి. ఓ పిల్లారి నవ్వులు మరుమల్లే వాసన పువ్వులు అని చెప్పి రిక్సోనతో స్నానం చేసి ఆ నీరులు పడరు పూసి. ఈ పాట అంటే 15 సినిమాలో పాటలు వేయడం జరిగింది. నా మొట్టమొదటి పాట కాలేజ్ జయబదరంగ సినిమా 98లో రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంద్రజ గారు, సారయాద్ రెడ్డి బ్యాండ్ సినిమా సారయాద్ రెడ్డి బ్యాండ్ బిడ్డ తర్వాత జయబదరంగ సినిమా తీసి అప్పుడు 98లో నా పాట రాసినాం. ఏది వెండి వెన్నెలలో నా అమ్మడు అని ఒక సాంగ్ ఉంటుంది, బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాట. అందులో కరీంనగర్ పాట కూడా వేసినాం. హవ్వైతో ఆట కోసమై కరీంనగర్ నుండి కంకిపాడు దాకా వస్తుంది అంటే ఆడు కంకిపాడు కోట శ్రీనివాసరావు పుట్టింది, కరీంనగర్ మన పివి నరసింహ గుండె రమేష్ పుట్టింది అన్నట్టు. ఓకే, చాలా థ్యాంక్ యూ. మీలో చాలా మంది గాయకులు ఉన్నారు, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. మిమ్మల్ని చూస్తుంటే నాలోన గల శివుడు నీలోన గల శివుడు గంగ పైకెత్తగలడు, పాపులను తుంగను తొక్కగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, దిక్కకు రెంటిని మూయగలడు. నాలోన శివుడు గలడు. సెలవు ఇప్పటికీ, స్నేహం ఎప్పటికీ. ఇప్పటి వరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ.